discuss about coordination compounds. So DF block elements, second part coordination compounds. D block elements ఏంటంటే transition metals. ఈ transition metals అనేటివి capable of empty d orbitals. empty d orbitals ఉండడం వలన dative bond formation జరుగుతుంది. కాబట్టి dative bond formation అంటే ఒక atom or molecule electron pair ని donate చేస్తే accept చేసే capacity. సో empty d orbitals ఉండడం వలన accept చేసే capacity ఉంటే అక్కడ కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ అనేటివి ఫామ్ అవుతాయి. దట్ ఈస్ ద కోఆర్డినేషన్ కాంపౌండ్స్. ఎగ్జాంపుల్ చూస్తే FeCN 6 times, that is in square bracket. Fe is the central metal atom, Cn is the ligand. Cn6 that is the cyanide ion. Iron అనేది ఎలక్ట్రాన్ ని యాక్సెప్ట్ చేసే కెపాసిటీ ఉంటే సైనైడ్ అనేది ఎలక్ట్రాన్ పెయిర్ ని డొనేట్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఇక్కడ డేటివ్ బాండ్ ఫామ్ అవుతుంది. దీన్నే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అంటాము. ఈ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ద్వారా అక్కడ డేటివ్ బాండ్స్ కోవలెంట్ బాండ్స్ ఫామ్ అవ్వడం వల్ల కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ అనేటివి ఫామ్ అవుతాయి. వీటిని కోఆర్డినేషన్ కాంపౌండ్స్ అంటాము. సో కోఆర్డినేషన్ కాంపౌండ్స్ లో టర్మ్స్ అనేటివి ఉంటాయి. ద ఫస్ట్ వన్ లైగాండ్, సెకండ్ వన్ కోఆర్డినేషన్ నంబర్, థర్డ్ వన్ కోఆర్డినేషన్ ఎంటిటీ ఆర్ స్పియర్, ఫోర్త్ వన్ సెంట్రల్ మెటల్ ఆటమ్ ఆర్ అయాన్. సో ligand, first one ligand అంటే any atom, ion or molecule which is capable of donating one or more electron pairs to the central metal atom. సో ఇక్కడ ఎలక్ట్రాన్ పెయిర్ని డొనేట్ చేసే క్యాపబుల్ ఉన్న ఒక మాలిక్యూల్స్ కానీ అయాన్స్ కానీ యాటమ్స్ కానీ లైగాండ్స్ అంటారు. ఇక్కడ కాంప్లెక్స్ స్ట్రక్చర్లో సెంట్రల్ మెటల్ ఆటమ్ అనేది ఎలక్ట్రాన్ పెయిర్ని యాక్సెప్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది. Cn- అనేది ఎలక్ట్రాన్ని డొనేట్ చేసే కెపాసిటీ ఉంటుంది. దీన్నే లైగాండ్స్ అంటాము. సో స్మాల్ బ్రాకెట్లో మెన్షన్ చేసిన వాటిని లైగాండ్స్ అంటాము. లైగాండ్స్ అంటే ఎలక్ట్రాన్ పెయిర్ని డొనేట్ చేసే కెపాసిటీ ఉంటుంది. దట్ ఈస్ ద లైగాండ్స్. ఇవి కూడా యాటమ్గా ఉండొచ్చు, అయాన్గా ఉండొచ్చు అండ్ మాలిక్యూల్స్గా ఉండొచ్చు. దీన్నే మనం లైగాండ్స్ అంటాము. సో సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ లైగాండ్స్: Cl- దట్ ఈస్ ద క్లోరైడ్ అయాన్, Cn- దట్ ఈస్ ద సైనైడ్ అయాన్, Br- బ్రోమైడ్ అయాన్ అండ్ H2O NH3. మోస్ట్ ప్రాబబ్లీ ఎలక్ట్రాన్ రిచ్ స్పీసీస్, దట్ ఈస్ ద న్యూక్లియోఫైల్స్ అండ్ న్యూట్రల్ సబ్స్టాన్సెస్ అనేటివి అంటే నెగిటివ్ అయాన్స్ అండ్ న్యూట్రల్ మాలిక్యూల్స్ అనేటివి లైగాండ్స్గా యాక్ట్ చేస్తాయి. సో లైగాండ్స్గా యాక్ట్ చేయాలంటే అక్కడ ఎలక్ట్రాన్ రిచ్ స్పీసీస్ అనేటివి ఉండాలి, అంటే ఎలక్ట్రాన్ పెయిర్స్ అనేటివి ఉండాలి. సో ఇక్కడ H2O NH3 న్యూట్రల్. సో ఇక్కడ నైట్రోజన్ పైన లోన్ పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, H2Oలో ఆక్సిజన్ పైన లోన్ పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ లోన్ పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రాన్ డొనేటింగ్ కెపాసిటీ ఉంటుంది అండ్ సెంట్రల్ మెటల్ ఆటమ్ ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది. కాబట్టి ఈ రెండింటికి డేటివ్ బాండ్ కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్ ఫామ్ అయ్యి అక్కడ నంబర్ ఆఫ్ కోఆర్డినేషన్ కోవలెంట్ బాండ్ ఫార్మేషన్ బట్టి లైగాండ్స్ అనేటివి అక్కడ బాండ్ ఫార్మేషన్ జరిగి కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ని ఎగ్జిబిట్ చేస్తాయి. సో లైగాండ్ అంటే ఏంటంటే ఎనీ యాటమ్, అయాన్ ఆర్ మాలిక్యూల్ విచ్ ఇస్ capable of donating one or more electron pairs. సో వన్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ కానీ అంతకంటే ఎక్కువ ఎలక్ట్రాన్ పెయిర్స్ కానీ డొనేట్ చేసే కెపాసిటీ ఉంటే దట్ ఈస్ కాల్డ్ లైగాండ్స్ అంటాము. సో నెక్స్ట్ వన్ చూస్తే సెకండ్ ఏంటి కోఆర్డినేషన్ నంబర్. కోఆర్డినేషన్ నంబర్ చూస్తే ఇక్కడ ద నంబర్ ఆఫ్ ద లైగాండ్స్, ఇక్కడ లైగాండ్స్ అనేటివి ఎలక్ట్రాన్ పెయిర్ని డొనేట్ చేస్తాయి. ఈ ఎలక్ట్రాన్ పెయిర్స్ని డొనేట్ చేసినప్పుడు అక్కడ నంబర్ ఆఫ్ ఎన్ని లైగాండ్స్ అయితే ఎన్ని నంబర్ ఆఫ్ పెయిర్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేసే కెపాసిటీ ఉంటుందో దాన్ని మనం కోఆర్డినేషన్ నంబర్ అంటాము. సో అంటే ఇక్కడ ఒక్కొక్క లైగాండ్ అనేది వన్ ఆర్ మోర్ ఎలక్ట్రాన్ పెయిర్స్ని కూడా డొనేట్ చేసే కెపాసిటీ ఉంటుంది. సో అక్కడ ఎన్ని డేటివ్ బాండ్స్ అంటే కోఆర్డినేషన్ covalent bond with central metal atom and ligand is called coordination number. అంటే central metal atom కి and ligands కి రెండిటికి ఎన్ని డేటివ్ బాండ్స్ అయితే ఉంటాయో వాటిని మనం కోఆర్డినేషన్ నంబర్ అంటాము. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే FeCN 6 times 4-, ఇక్కడ కోఆర్డినేషన్ నంబర్ ఈజ్ 6. అంటే ఐరన్ ఈజ్ ద సెంట్రల్ మెటల్ ఆటమ్, Cn- ఈజ్ ద లైగాండ్. ఎన్ని Cn- లైగాండ్స్ అనేటివి సెంట్రల్ మెటల్ ఆటమ్తో బాండ్ ఫార్మేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. దట్ ఈస్ ద 6. దట్ ఈస్ ద కోఆర్డినేషన్ నంబర్ ఈజ్ 6. సపోజ్ ఐరన్ అటామిక్ నంబర్ ఈజ్ 26. Iron atomic number is 26. So argon 4s2 3d6 గా రాసుకోవచ్చు.
సో ఇక్కడ Fe+2 ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ ఎలా మనం డిటర్మైన్ చేయొచ్చు అంటే ఐరన్కి తెలీదు X+6 ఇంటూ Cn మైనస్కి -1 ఉంటుంది. Cn మైనస్ ఆక్సిడేషన్ స్టేట్ సైనైడ్కి ఎంత ఉంటుంది -1 ఈక్వల్ టు -4. సో X - 6 ఈక్వల్ టు -4. సో x ఈక్వల్ టు ఎంత అవుతుంది -6 + 4 x ఈక్వల్ టు -2. అంటే ఇక్కడ సెంట్రల్ మెటల్ ఆటమ్ ఆక్సిడేషన్ స్టేట్ ఎంత 2. ఇక్కడ ఐరన్ 2 అంటే ఇక్కడ 26 S2 ఎలక్ట్రాన్స్ అంటే 2 ఎలక్ట్రాన్స్ అనేటివి లాస్ అవుతున్నాయి అండ్ D6గా ఉంటుంది. అంటే D6 అంటే D ఆర్బిటాల్స్ ఎన్ని ఉంటాయి 5 ఉంటాయి. ఈ 5లో 6 ఎలక్ట్రాన్స్ అనేటివి అరేంజ్మెంట్ ఉంటుంది. సో ఒక ఫస్ట్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటే అనదర్ ఆర్బిటాల్లో 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. దట్ ఈస్ ద D ఆర్బిటాల్స్ ఆఫ్ ఐరన్. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యాయి, 4s2 లాస్ అవుతుంది. అప్పుడు ఎంటీ ఆర్బిటాల్స్ ఇవన్నీ కూడా Cn- అనేది స్ట్రాంగ్ ఫీల్డ్ లైగండ్, అందుకని ఈ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ అనేటివి పెయిరప్ అవుతాయి. పెయిరప్ అయినప్పుడు ఏమవుతుంది 2 ఆర్బిటాల్స్, ఇక్కడ 2 ఆర్బిటాల్స్ ఎంటీ ఆర్బిటాల్స్ అనేటివి ఉంటాయి. ఈ ఎంటీ ఆర్బిటాల్స్ అండ్ 4s2 2 ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వడం వల్ల ఇది 3d6 అండ్ 4s2 ఇక్కడ ఎంటీ ఆర్బిటల్ s ఆర్బిటాల్ ఉంటుంది అండ్ p ఆర్బిటల్ 4p ఆర్బిటల్స్ 3 ఆర్బిటల్స్ ఉంటాయి. మొత్తం కలిపి d2sp3 హైబ్రిడైజేషన్ ఫామ్ అవుతుంది. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేటివి పెయిరప్ అయ్యి ఎంటీ ఆర్బిటల్స్ ఉంటాయి. ఈ ఎంటీ ఆర్బిటల్ 2 అండ్ s ఆర్బిటాల్లో ఉన్న ఎంటీ ఆర్బిటల్ 3 pలో ఉన్న 3 ఎంటీ ఆర్బిటల్స్ మొత్తం 6 ఎంటీ ఆర్బిటల్స్కి సైనైడ్ అయాన్ అనేది పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేసే కెపాసిటీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ 6 డేటివ్ బాండ్స్ ఫామ్ అవుతాయి. దట్ ఈస్ ద కోఆర్డినేషన్ నంబర్ ఈస్ 6. సో సెకండ్ వన్ చూస్తే నికిల్ టెట్రాకార్బొనైల్. నికిల్ టెట్రాకార్బొనైల్ కూడా కార్బొనైల్ ఈజ్ ద లైగండ్. ఈ CO కార్బొనైల్ లైగండ్ అనేది 4 ఎలక్ట్రాన్ పెయిర్స్ని డొనేట్ చేసి అంటే ఒక్కొక్క లైగండ్ 1 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్. సో 4 కార్బొనైల్ సబ్స్టాన్సెస్. అంటే ఇక్కడ CN అనేది ఇక్కడ ఒక CN ఇలాగా ఒక్కొక్క లైగండ్ అనేది 1 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేయడం వల్ల అక్కడ డేటివ్ బాండ్ ఫామ్ అవుతుంది. సేమ్ అదే విధంగా నికిల్ టెట్రాకార్బొనైల్ సెంట్రల్ మెటల్ ఆటమ్ నికిల్. ఈ సెంట్రల్ మెటల్ ఆటమ్ నికిల్కి కార్బొనైల్ CO అనేది 1 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తుంది. ఎన్ని 4 ఎంటీ ఆర్బిటాల్స్ అనేటివి నికిల్లో ఉంటాయి అండ్ 4 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటివి డొనేట్ చేసే కెపాసిటీ ఉంటుంది. సో ఇక్కడ అందుకే ఇక్కడ కోఆర్డినేషన్ నంబర్ ఈజ్ 4. సో థర్డ్ వన్ చూస్తే AgNH3 ట్వైస్. AgNH3 ట్వైస్లో అమోనియా ఈజ్ ద లైగండ్. అమోనియాలో నైట్రోజన్ పైన లోన్ పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ లోన్ పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ అనేటివి సిల్వర్లో ఎంటీ ఆర్బిటాల్స్కి డొనేట్ చేసే కెపాసిటీ ఉంటుంది అండ్ సిల్వర్ అనేది యాక్సెప్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది. దట్స్ వై ఇక్కడ కోఆర్డినేషన్ నంబర్ ఈజ్ 2. సో COEN థ్రైస్ +3 తీసుకుంటే EN అంటే ఇథిలీన్ డైఅమైన్. ఇథిలీన్ డైఅమైన్ ఎలా రాసుకోవచ్చు NH2 CH2 NH2. That is the ethylene. CH2 is the ethylene diamine. NH2 ni amine అంటాము. 2 molecules ఉన్నాయి కాబట్టి డైఅమైన్. ఇథైలీన్ డైఅమైన్ అంటే EN గా మనం మెన్షన్ చేస్తాము. ఇక్కడ ఏంటంటే 2 ఆటమ్స్ నైట్రోజన్స్ ఉన్నాయి కాబట్టి నైట్రోజన్ పైన 1 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఉంటుంది. సో 2 నైట్రోజన్ పైన 2 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ టోటల్ మాలిక్యూల్ అనేది 2 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేసే కెపాసిటీ ఉంటుంది కాబట్టి దీన్ని బైడెంటేట్ లైగండ్ అంటారు. బై మీన్స్ 2 అంటే ఒక మాలిక్యూల్ అనేది 2 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేసే కెపాసిటీ ఉంటే దాన్ని బైడెంటేట్ లైగండ్ అంటాము. ఇథిలీన్ డైఅమైన్ అండ్ C2O4 థ్రైస్ ఆక్సలేటో కూడా బైడెంటేట్ లైగండ్. ఇవి రెండు కూడా 2 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేసే కెపాసిటీ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక మాలిక్యూల్ అనేది 2 డేటివ్ బాండ్ ఫామ్ అవుతుంది. 2 డేటివ్ బాండ్స్ ఫామ్ అవుతాయి. సో ఇథిలీన్ డైఅమైన్ కోఆర్డినేషన్ నంబర్ తీస్తే ఇక్కడ మాలిక్యూల్స్ అనేటివి ఇథిలీన్ డైఅమైన్ 3 మాలిక్యూల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఒక్కొక్క మాలిక్యూల్ 2 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తుంది. సో దట్స్ వై ఇక్కడ 3 మాలిక్యూల్స్ అనేటివి 2 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తుంది కాబట్టి 3 × 2
3 into 2 equal to 6 అంటే ఇక్కడ కోఆర్డినేషన్ నెంబర్ అనేది 6 అంటే ఎన్ని డేటివ్ బాండ్స్ ఫామ్ అవుతున్నాయి దాన్ని కోఆర్డినేషన్ నెంబర్ అంటాం అంటే సెంట్రల్ మెటల్ ఆటమ్ ఎన్ని పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని యాక్సెప్ట్ చేస్తుంది అండ్ లైగాండ్స్ అనేటివి ఎన్ని పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తున్నాయి అక్కడ ఎన్ని డేటివ్ బాండ్స్ ఫామ్ అవుతున్నాయి దీన్నే కోఆర్డినేషన్ నెంబర్ అంటాము సో ఇక్కడ ఇథిలీన్ డయామైన్ 3 అని చూపించారంటే ఈ 3 మాలిక్యూల్స్ అనేటివి పార్టిసిపేట్ చేస్తున్నాయి బట్ ఒక్కొక్క ఇథిలీన్ డయామైన్ 2 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేసే కెపాసిటీ ఉంటుంది కాబట్టి దీన్ని బైడెంటేట్ లైగాండ్ అంటాము బై అంటే 2 అని మీనింగ్ సో ఇక 2 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఒక్కొక్క మాలిక్యూల్ డొనేట్ చేసే కెపాసిటీ ఉంటుంది కాబట్టి 3 into 2 3 మాలిక్యూల్స్ 1 ఈచ్ వన్ 2 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సో 3 into 2 6 అక్కడ 6 బాండ్స్ డేటివ్ బాండ్స్ ఫామ్ అవుతాయి కాబట్టి కోఆర్డినేషన్ నంబర్ ఈజ్ 6 సేమ్ అదే విధంగా C2O4 ఇస్ ద ఆక్సలేటో కూడా 2 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేసే కెపాసిటీ ఉంటుంది ఇక్కడ 3 మాలిక్యూల్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి సో కోఆర్డినేషన్ నెంబర్ ఎంత అవుతుంది 6 సో ఇలా కోఆర్డినేషన్ నంబర్ అంటే ద నంబర్ ఆఫ్ ద లైగాండ్స్ దట్ ఆర్ డైరెక్ట్లీ బాండెడ్ టు ద సెంట్రల్ మెటల్ ఆటమ్తో డైరెక్ట్గా బాండ్ డేటివ్ బాండ్ ఫార్మేషన్లో ఎన్ని లైగాండ్స్ అయితే ఎన్ని పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నంబర్ ఆఫ్ లైగాండ్స్ అని కూడా అనొచ్చు ఇక్కడ నంబర్ ఆఫ్ లైగాండ్స్ అంటే మళ్ళీ బైడెంటేట్ లైగాండ్ ట్రైడెంటేట్ లైగాండ్ ఇవి చూసినప్పుడు ఒక మాలిక్యూలే అక్కడ పార్టిసిపేట్ చేస్తుంది ఒక లైగాండే పార్టిసిపేట్ చేస్తుంది కానీ నంబర్ ఆఫ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటివి మోర్ నంబర్ ఆఫ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేటివి పార్టిసిపేట్ చేస్తున్నాయి కాబట్టి సో ఇక్కడ ఎన్ని నంబర్ ఆఫ్ డేటివ్ బాండ్స్ ఎన్నైతే నంబర్ ఆఫ్ డేటివ్ బాండ్స్ ఫామ్ అవుతున్నాయో దాన్ని మనం కోఆర్డినేషన్ నంబర్ అంటాము సో నెక్స్ట్ వన్ చూస్తే కోఆర్డినేషన్ ఎంటిటీ ఆర్ స్పియర్ కోఆర్డినేషన్ నంబర్ ఎంటిటీ ఆర్ స్పియర్ మనం టోటల్గా కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ని స్క్వేర్ బ్రాకెట్స్లో మెన్షన్ చేస్తాము స్క్వేర్ బ్రాకెట్లో లైగాండ్స్ అండ్ సెంట్రల్ మెటల్ ఆటమ్ ఉంటాయి ఈ మొత్తంనే ఏమంటామంటే కోఆర్డినేషన్ ఎంటిటీ ఆర్ స్పియర్ అంటాము సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే పొటాషియం హెక్సాసైనోఫెర్రేట్ 2 పొటాషియం K4 is the పొటాషియం హెక్సా సైనైడ్స్ ఎన్ని ఉన్నాయి 6 ఉన్నాయి హెక్సాసైనోఫెర్రేట్ 2 దట్ ఈస్ ద కోఆర్డినేషన్ ఎంటిటీ అనేది ఎలా చెప్తాము స్క్వేర్ బ్రాకెట్లో ఏవైతే ఉన్నాయో వాటిని మనం కోఆర్డినేషన్ ఎంటిటీ అంటాము సో ఇక్కడ K4ని తీసుకోము FeCN 6 times దట్ ఈస్ ద కోఆర్డినేషన్ ఎంటిటీ ఆర్ స్పియర్ ద నెక్స్ట్ వన్ చూస్తే సెంట్రల్ మెటల్ అయాన్ ఆర్ ఆటమ్ సెంట్రల్ మెటల్ అయాన్ ఆర్ ఆటమ్ ఇక్కడ లైగాండ్స్ అనేటివి ఎలక్ట్రాన్ పెయిర్ని డొనేట్ చేసే కెపాసిటీ ఉంటుంది ఇక్కడ సెంట్రల్ మెటల్ ఆటమ్ ఏమవుతుందంటే ఎంటీ డి ఆర్బిటాల్స్ ఉండడం వల్ల వ్యాకెంట్ డి ఆర్బిటాల్స్ ఆర్ ఎంటీ డి ఆర్బిటాల్స్ ఉండడం వల్ల ఆ ఎలక్ట్రాన్ పెయిర్స్ని యాక్సెప్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది దట్ ఈస్ ద సెంట్రల్ మెటల్ అయాన్ ఆర్ ఆటమ్ సో మనం కోఆర్డినేషన్ ఎంటిటీలో చూస్తే బ్రాకెట్లో మెన్షన్ చేసిన వాటిని లైగాండ్స్ అంటాము అండ్ ఫస్ట్ మెన్షన్ చేసిన దాన్ని మనం సెంట్రల్ మెటల్ ఆటమ్ అంటాము సెంట్రల్ మెటల్ ఆటమ్ ఏం చేస్తుందంటే ఎలక్ట్రాన్ పెయిర్ని యాక్సెప్ట్ చేసే కెపాసిటీ ఉంటుంది లైగాండ్స్ అనేటివి ఎలక్ట్రాన్ పెయిర్ని డోనాట్ చేసే కెపాసిటీ ఉంటుంది దట్ ఈస్ అ సెంట్రల్ మెటల్ అయాన్ ఆర్ ఆటమ్ సెంట్రల్ మెటల్ అయాన్ ఆర్ ఆటమ్ అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ పెయిర్ని యాక్సెప్ట్ చేసే కెపాసిటీ ఉంటే దట్ ఈస్ ద సెంట్రల్ మెటల్ అయాన్ ఆర్ ఆటమ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ ట్రాన్సిషన్ మెటల్స్ మాత్రమే ఇక్కడ సెంట్రల్ మెటల్ అయాన్గా యాక్ట్ చేస్తాయి ఎందుకంటే అక్కడ ఎంటీ డి ఆర్బిటాల్స్ అనేటివి ఉంటాయి వ్యాకెంట్ డి ఆర్బిటాల్స్ అనేటివి ఉంటాయి ఈ ఎంటీ డి ఆర్బిటాల్స్ అనేటివి డేటివ్ బాండ్ ఫామ్ అవ్వడానికి ఈజీగా అవి ఎలక్ట్రాన్ పెయిర్స్ని యాక్సెప్ట్ చేసే కెపాసిటీ ఉండడం వల్ల సెంట్రల్ మెటల్ అయాన్గా ఎగ్జిబిట్ చేస్తాయి సో నెక్స్ట్ వన్ చూస్తే కీలేట్ ఎఫెక్ట్ అంటే ఇక్కడ బైడెంటేట్ ఆర్ పాలీడెంటేట్ లైగాండ్స్ సో బైడెంటేట్ లైగాండ్ అంటే 1 మాలిక్యూల్ 2 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేస్తే దట్ ఈస్ అ బైడెంటేట్ లైగాండ్ సమ్ ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పుకున్న ఇథిలీన్ డయామైన్ అనేది ఒక మాలిక్యూల్ ఈ మాలిక్యూల్లో 2 నైట్రోజన్స్ ఉండడం వల్ల 2 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని డొనేట్ చేసే కెపాసిటీ ఉంటుంది కాబట్టి ఇథిలీన్ డయామైన్ని బైడెంటేట్ లైగాండ్ అంటాము సేమ్ అదే విధంగా పాలీడెంటేట్ లైగాండ్స్ కూడా ఉంటాయి మీరు వినే
ఉంటారు EDTA is the pentadentate ligand. సో pentadentate ligand అంటే 5 ఎలక్ట్రాన్ pairs ని డొనేట్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఈ విధంగా పాలీడెంటేట్ లైగాండ్స్ కూడా ఉంటాయి. ఈ పాలీడెంటేట్ లైగాండ్స్ అనేటివి మోర్ స్టేబుల్గా ఉంటాయి వెన్ కంపేర్ టు సింగిల్, అంటే దట్ మీన్స్ 1 pair ఆఫ్ ఎలక్ట్రాన్ని మాత్రమే డొనేట్ చేసే కెపాసిటీ ఉండే లైగాండ్తో పోలిస్తే ఈ బైడెంటేట్ అండ్ పాలీడెంటేట్ లైగాండ్స్ అనేటివి స్ట్రక్చర్లో సైక్లిక్ స్ట్రక్చర్గా ఉంటాయి. క్లోజ్డ్ స్ట్రక్చర్ అండ్ సైక్లిక్ స్ట్రక్చర్గా ఉంటాయి. దీన్నే మనం కీలేట్ ఎఫెక్ట్ అంటాము. సో ఇక్కడ బైడెంటేట్ లైగాండ్ కానీ ఆర్ పాలీడెంటేట్ లైగాండ్స్ కానీ డేటివ్ బాండ్స్లో పార్టిసిపేట్ చేస్తే అక్కడ సైక్లిక్ స్ట్రక్చర్ ఆర్ క్లోజ్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. దట్స్ వై ఇక్కడ మనం బాండ్ బ్రేక్ చేయాలి అంటే మోర్ ఎనర్జీని ఇవ్వాలి అంటే అక్కడ ఆ బాండ్ అనేది చాలా స్ట్రాంగ్ బాండ్. దట్స్ వై ఆ మాలిక్యూల్ కూడా ఆ కాంప్లెక్స్ స్ట్రక్చర్ కూడా వెరీ స్టేబుల్గా ఉంటుంది. దీన్నే కీలేట్ ఎఫెక్ట్ అంటాము. కీలేట్ ఎఫెక్ట్ అంటే ఏ బైడెంటెడ్ ఆర్ ఏ పాలీడెంటెడ్ లైగాండ్ ఈజ్ నోన్ యాజ్ కీలేటింగ్ లైగాండ్ ఇఫ్ ఆన్ కోఆర్డినేషన్ ఇట్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ of a closed or cyclic structure. Suppose మనం చూస్తే COEN thrice, that means ethylene diamine అనేది కోబాల్ట్ కి 3 molecules అనేటివి పార్టిసిపేట్ చేస్తున్నాయి. 1 molecule అనేది 2 pair ఆఫ్ ఎలక్ట్రాన్స్ తో పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో మనం దీని స్ట్రక్చర్ ఎలా రాసుకోవచ్చు అంటే CO is the central metal atom. ఇక్కడ కోఆర్డినేషన్ నంబర్ ఎంత ఉంటుందంటే కోబాల్ట్ కి 6 ఉంటుంది. సో 6 బాండ్స్ ఫామ్ అయ్యాయి. EN is the 2 bonds ఫామ్ అయితే ఇంకో 2 bonds అనేటివి EN అండ్ ఇంకా అనదర్ 2 bonds అనేటివి EN. ఇలా సైక్లిక్ స్ట్రక్చర్ ఫార్మేషన్లో జరిగితే బాండ్ ఫార్మేషన్ జరిగితే EN ఇలా బాండ్ ఫార్మేషన్లో పార్టిసిపేట్ చేస్తే ఇక్కడ సైక్లిక్ స్ట్రక్చర్ ఆర్ క్లోజ్ స్ట్రక్చర్గా ఫామ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ కీలేట్ ఎఫెక్ట్ అంటాము. అంటే ఇక్కడ బైడెంటేట్ లైగాండ్ పాలీడెంటేట్ లైగాండ్స్ అనేటివి ఇక్కడ స్ట్రక్చర్ జామెట్రీ పరంగా చూస్తే వాటి యొక్క స్ట్రక్చర్ అనేది క్లోజ్డ్ స్ట్రక్చర్గా ఉంటే దట్ ఈస్ అ కీలేట్ ఎఫెక్ట్ అంటాము. సో సపోజ్ మనం మళ్ళీ ఒకసారి చూస్తే CO ఇస్ ద సెంట్రల్ మెటల్ ఆటమ్ అండ్ 6 డేటివ్ బాండ్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ఈ 6 డేటివ్ బాండ్స్ అనేటివి 3 molecules ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో 3 molecules అనేటివి 6 bonds ఫార్మేషన్, అంటే ఒక్కొక్క ఇథిలీన్ డయామైన్ అనేది 2 pair ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫార్మేషన్ జరుగుతుంది. సో ఈ స్ట్రక్చర్ చూస్తే ఇలాగా సైక్లిక్ స్ట్రక్చర్గా ఉంటుంది. ఈ సైక్లిక్ స్ట్రక్చర్ ఇలా ఉండడం వల్ల వెరీ స్ట్రాంగ్ బాండ్స్ ఉంటాయి కాబట్టి దీన్నే మనం కీలేట్ ఎఫెక్ట్ అంటాము. బైడెంటెడ్ లైగాండ్స్ ఏవైతే క్లోజ్ స్ట్రక్చర్గా లైగాండ్స్ ఉంటాయి వాటినే కీలేటింగ్ లైగాండ్స్ అని కూడా అంటాము. సో కీలేటింగ్ లైగాండ్స్ ఫార్మ్ మోర్ స్టేబుల్ కాంప్లెక్సెస్ అనేటివి మోర్ స్టేబుల్గా ఉంటుంది. స్టెబిలిటీని మనం ఎలా చెప్తాము? రియాక్టివిటీకి స్టెబిలిటీకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. సో రియాక్టివిటీ అంటే అక్కడ బాండ్ బ్రేక్ అయ్యి అనదర్ బాండ్ ఫార్మేషన్ జరిపితే దాన్ని మనం రియాక్టివిటీ అంటాం. స్టెబిలిటీ అంటే అక్కడ బాండ్ బ్రేక్ చేయడానికి మనం మోర్ ఎనర్జీని ఇవ్వాలి. సో ఇక్కడ మోర్ ఎనర్జీని మనం ఇవ్వలేము, సైక్లిక్ స్ట్రక్చర్గా ఉంటుంది కాబట్టి దీన్ని బ్రేక్ చేయడానికి మోర్ ఎనర్జీని ఇవ్వాలి కాబట్టి స్టెబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. బైడెంటేట్ ఆర్ పాలీడెంటేట్ లైగాండ్స్ అనేటివి పార్టిసిపేట్ చేస్తాయి. అదే 1 pair ఆఫ్ ఎలక్ట్రాన్స్ని తీసుకున్నప్పుడు ఇప్పుడు సపోజ్ NaH3 6 times తీసుకున్నాం అనుకోండి అమ్మోనియా. సో అమ్మోనియా అనేది సైక్లిక్ స్ట్రక్చర్ ఉంటుంది. అమ్మోనియా NaH3 6 bonds అనేటివి ఇలా ఫామ్ అవుతాయి. సో ఇది ఓపెన్ స్ట్రక్చర్, క్లోజ్ స్ట్రక్చర్ అనేది వెరీ స్టేబుల్గా ఉంటుంది. ఎందుకు అలా ఉంటుంది అంటే బైడెంటేట్ లైగాండ్ అండ్ పాలీడెంటేట్ లైగాండ్స్ అనేటివి 1 molecule మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ పెయిర్స్ని డొనేట్ చేసే కెపాసిటీ ఉంటుంది. దీన్నే మనం కీలేటింగ్ ఎఫెక్ట్ అంటాము. ఈ కాంప్లెక్సెస్ అనేటివి చాలా వెరీ స్టేబుల్గా ఉంటాయి. దీన్నే మనం కీలేటింగ్ ఎఫెక్ట్ అంటాము. ఎగ్జాంపుల్ అనేది COEN thrice + 3. సో స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే CO 6 bonds ఉంటాయి. ఈ 6 bonds అనేటివి 3 ఇథిలీన్ డయామైన్స్ అనేటివి సైక్లిక్ స్ట్రక్చర్గా ఫామ్ అవుతాయి. నెక్స్ట్ వన్ హోమోలెప్టిక్ కాంప్లెక్స్, హెట్రోలెప్టిక్ కాంప్లెక్సెస్ అని 2 types ఉంటాయి. హోమోలెప్టిక్ కాంప్లెక్సెస్ అంటే సేమ్ నంబర్ ఒకే మాలిక్యూల్స్ లైగాండ్స్గా పార్టిసిపేట్ చేస్తే దట్ ఈస్ ద హోమోలెప్టిక్ కాంప్లెక్సెస్ అంటాము. ఇక్కడ CO ఇస్ ద సెంట్రల్ మెటల్ ఆటమ్, అమ్మోనియా ఈజ్ ద
లైగాండ్. ఇక్కడ లైగాండ్స్ అనేటివి అమ్మోనియా NaH3 మాత్రమే ఉంది, ఇక్కడ CN మాత్రమే లైగాండ్గా ఉంది. అంటే ఇక్కడ పార్టిసిపేట్ చేసే లైగాండ్స్ అనేటివి ఒకే టైప్, సేమ్ టైప్. 6 లైగాండ్స్ కూడా NaH3 మాత్రమే ఉన్నాయి, అండ్ ఇక్కడ 6 లైగాండ్స్ కూడా CN- మాత్రమే ఉన్నాయి. ఇలా ఉండడాన్ని మనం హోమోలిప్టిక్ కాంప్లెక్సెస్ అంటాము. అదే హెట్రోలిప్టిక్ కాంప్లెక్సెస్ అంటే సపోజ్ ఇక్కడ FeCN 4 times Cl2 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ కాంప్లెక్స్ దట్ ఈజ్ అ కోఆర్డినేషన్ ఎంటిటీలో లైగాండ్స్ అనేటివి CN ఉంది అండ్ క్లోరైడ్ ఉంది, Cl2 ఉంది. అలాగా మోర్ నెంబర్ ఆఫ్ లైగాండ్స్, మోర్ టైప్ ఆఫ్ లైగాండ్స్ పార్టిసిపేట్ చేస్తే దట్ ఈజ్ కాల్డ్ హెట్రోలిప్టిక్ కాంప్లెక్సెస్ అంటాము. సేమ్ టైప్ ఆఫ్ లైగాండ్స్ అనేటివి పార్టిసిపేట్ చేస్తే దాన్ని హోమోలిప్టిక్ కాంప్లెక్సెస్ అంటాము. సో ఇక్కడ మనం దీన్ని ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే, కాంప్లెక్సెస్ ఇన్ విచ్ ద సెంట్రల్ మెటల్ ion is a bond to only one kind of donor groups. One kind of, that means one type of. ammonia తీసుకుంటే ammonia, water తీసుకుంటే water, and chloride తీసుకుంటే chloride, CN- తీసుకుంటే CN-. ఇలాగ one type of donor groups మాత్రమే ఉంటే దాన్ని హోమోలిప్టిక్ కాంప్లెక్సెస్ అంటాం. డోనార్ గ్రూప్స్ అంటే లైగాండ్స్ అనేటివి సేమ్ టైప్ ఆఫ్, వన్ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆర్ అయాన్స్, యాటమ్స్ ఉంటే దాన్ని మనం ఏమంటాము, హోమోలిప్టిక్ కాంప్లెక్సెస్ అంటాము. అదే హెట్రోలిప్టిక్ కాంప్లెక్సెస్ చూస్తే, heteroleptic complexes చూస్తే, complexes in which the central metal is bond to more than one kind of donor groups. సో ఇక్కడ అమ్మోనియా, క్లోరైడ్ ఇవి రెండు కూడా కోఆర్డినేషన్ ఎంటిటీలో ఉన్నాయి, అండ్ అమ్మోనియా, క్లోరైడ్ రెండు కూడా 2 types ఆఫ్ లైగాండ్స్. అమ్మోనియా ఎలక్ట్రాన్ పెయిర్ని డోనార్ చేస్తుంది, అండ్ Cl క్లోరైడ్ అయాన్ కూడా ఎలక్ట్రాన్ పెయిర్ని డోనార్ చేస్తుంది. లైగాండ్స్, డేటివ్ బాండ్స్ అనేటివి ఫామ్ అవుతాయి. అంటే ఇక్కడ 2 types ఆఫ్ లైగాండ్స్, డోనార్ కెపాసిటీ ఉన్న మాలిక్యూల్స్ అనేటివి పార్టిసిపేట్ చేస్తున్నాయి, కాబట్టి వీటిని మనం ఏమంటాము, హెట్రోలిప్టిక్ కాంప్లెక్సెస్ అంటాము. సో సేమ్ వన్ టైప్ ఆఫ్ డోనార్ గ్రూప్స్ ఉంటే వాటిని మనం హోమోలిప్టిక్ కాంప్లెక్సెస్ అంటాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైగాండ్స్ ఉంటే, దట్ ఈస్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డోనార్ కెపాసిటీ గల గ్రూప్స్ ఉంటే వాటిని మనము హెట్రోలిప్టిక్ కాంప్లెక్సెస్ అంటాము. ఎగ్జాంపుల్ చూస్తే CONH3 4 times Cl2, అమ్మోనియా ఒక గ్రూప్ అండ్ క్లోరైడ్ ఒక గ్రూప్, 2 types ఆఫ్ లైగాండ్స్ ఉన్నాయి. అనదర్ ఎగ్జాంపుల్ చూస్తే CONH3 thrice Cl3, ఇక్కడ అమ్మోనియా, క్లోరైడ్ అనేది 2 types ఆఫ్ లైగాండ్స్ అనేటివి ఉన్నాయి, కాబట్టి వీటిని మనం హెట్రోలిప్టిక్ కాంప్లెక్సెస్ అంటాము. అదే కోఆర్డినేషన్ ఎంటిటీలో అమ్మోనియా మాత్రమే లేదా క్లోరైడ్ మాత్రమే ఉంటే దట్ ఈజ్ FeCl6, దట్ ఈజ్ వన్ టైప్ ఆఫ్. క్లోరైడ్ మాత్రమే ఇక్కడ లైగాండ్గా ఉంది కాబట్టి దట్ ఈజ్ హోమోలిప్టిక్ కాంప్లెక్సెస్. అదే FeCN 4 times Cl2, అంటే ఇక్కడ 2 types ఆఫ్ లైగాండ్స్ ఉన్నాయి కాబట్టి దట్ ఈస్ అ హెట్రోలిప్టిక్ కాంప్లెక్సెస్. CONH3 6 times తీసుకుంటే దట్ ఈస్ అ హోమోలిప్టిక్ కాంప్లెక్సెస్. సేమ్ అదే విధంగా CONH3 4 times Cl2 తీసుకుంటే 2 types ఆఫ్ కాంప్లెక్సెస్. సమ్ టైమ్స్ మోర్ నెంబర్ ఆఫ్ లైగాండ్స్ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేస్తాయి. సో COEN thrice, ఇది హోమోలిప్టిక్ కాంప్లెక్సెసే. నెక్స్ట్ హెట్రోలిప్టిక్ కాంప్లెక్సెస్లో COH2O ఉంటుంది, Cl2 ఉంటుంది, NH3 ఉంటుంది. మోర్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రూప్స్, అంటే డోనార్ గ్రూప్స్ అనేటివి ఉంటే వాటిని హెట్రోలిప్టిక్ కాంప్లెక్సెస్ అంటాము. ద నెక్స్ట్ వన్ వెర్నర్స్ థియరీ. వెర్నర్స్ థియరీ ఏంటంటే ఇక్కడ జామెట్రీని మనం ఎలాగా డిఫైన్ చేయొచ్చు అని చెప్పేది వెర్నర్స్ థియరీ అంటాము. కోఆర్డినేషన్ కాంపౌండ్స్ విత్ ఎగ్జాంపుల్స్. సో ఫస్ట్ వన్, ఇక్కడ వెర్నర్స్ అనే అతను ప్రైమరీ వ్యాలెన్సీ అండ్ సెకండరీ వ్యాలెన్సీ అని 2 typesగా డివైడ్ చేశారు. సో ప్రైమరీ వ్యాలెన్సీ అంటే ఏంటి, సెకండరీ వ్యాలెన్సీ అంటే ఏంటి, ఇక్కడ 2 types ఆఫ్ వ్యాలెన్సీస్ ఉన్నాయి. ప్రైమరీ వ్యాలెన్సీ అంటే ఏంటి, సెకండరీ వ్యాలెన్సీ అంటే ఏంటి చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమరీ వ్యాలెన్సీ అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు ఆక్సిడేషన్ నంబర్ ఆఫ్ సెంట్రల్ మెటల్ ఆటమ్ ఆర్ అయాన్. మనము ఫస్ట్ కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ తీసుకోగానే ఆక్సిడేషన్ నంబర్ని
మెన్షన్ చేస్తే అంటే ఆక్సిడేషన్ నంబర్ అనేది ఈక్వల్గా ఉంటే దేనికి ఈక్వల్గా ఉంటే దట్ ఈస్ ద ప్రైమరీ వ్యాలెన్సీ. ప్రైమరీ వ్యాలెన్సీ సెకండరీ వ్యాలెన్సీ అని 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఈక్వల్ టు ప్రైమరీ వ్యాలెన్సీ అంటే సెంట్రల్ మెటల్ ఆటమ్ యొక్క ఆక్సిడేషన్ నంబర్కి ఈక్వల్గా ఉంటుంది. అదే సెకండరీ వ్యాలెన్సీ అంటే కోఆర్డినేషన్ నంబర్ అంటే అక్కడ డేటివ్ బాండ్స్ నంబర్ ఆఫ్ డేటివ్ బాండ్స్ అనేటివి ఎన్ని పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఎన్ని డేటివ్ బాండ్స్ ఫామ్ అవుతున్నాయి, దట్ ఈస్ ద సెకండరీ వ్యాలెన్సీ. సో సెకండ్ వన్ చూస్తే ఇట్ ఈస్ డినోటెడ్ బై డాటెడ్ లైన్. ప్రైమరీ వ్యాలెన్సీని మనం జామెట్రీలో డాటెడ్ లైన్తో మెన్షన్ చేస్తాము. సెకండ్ ఇట్ ఈస్ డినోటెడ్ బై థిక్ లైన్ అంటే దట్ మీన్స్ థిక్ లైన్తో మెన్షన్ చేస్తే దట్ ఈస్ అ సెకండరీ వ్యాలెన్సీ. ఇట్ ఈస్ సాటిస్ఫైడ్ బై నెగిటివ్ అయాన్స్. ఇట్ ఈస్ సాటిస్ఫైడ్ బై నెగిటివ్ అయాన్స్ అండ్ న్యూట్రల్ లైగాండ్స్. అంటే కోఆర్డినేషన్ నంబర్కి ఈక్వల్గా ఉంటే దట్ ఈస్ అ సెకండరీ వ్యాలెన్సీ. అంటే కోఆర్డినేషన్ నంబర్ అంటే ఏంటి, అక్కడ నంబర్ ఆఫ్ డేటివ్ బాండ్స్ అనేటివి ఎన్ని ఫామ్ అవుతున్నాయి దాన్ని మనం సెకండరీ వ్యాలెన్సీ అంటాము. సో సెకండరీ వ్యాలెన్సీలో నంబర్ ఆఫ్ డేటివ్ బాండ్స్ అంటే ఇక్కడ నెగిటివ్ అయాన్స్ పార్టిసిపేట్ చేస్తాయి అండ్ న్యూట్రల్ లైగాండ్స్ పార్టిసిపేట్ చేస్తాయి. అంటే ఇక్కడ లైగాండ్స్ అనేటివి అమ్మోనియా H2O దట్ ఈస్ అ న్యూట్రల్ టైప్ ఆఫ్ లైగాండ్స్. అదే CN- తీస్తే అవి నెగిటివ్ అయాన్స్ ఇలా సాటిస్ఫై చేస్తాయి. నెగిటివ్ అయాన్స్ న్యూట్రల్ లైగాండ్స్ సాటిస్ఫై చేస్తాయి. దట్ ఈస్ అ కోఆర్డినేషన్ నంబర్కి ఈక్వల్గా ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ అయనైజబుల్. సో మనం ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఎప్పుడు ప్లస్ స్టేట్లో ఉంటుంది. అంటే ప్లస్ స్టేట్ అంటే అక్కడ ఏంటి, నెగిటివ్ అయాన్స్ అనేటివి సాటిస్ఫై చేస్తాయి. సో ఇక్కడ ప్లస్ మైనస్గా మనం అయనైజ్ చేయొచ్చు. అదే ఇక్కడ సెకండ్ కోఆర్డినేషన్ నెంబర్ ఉంది. ఇప్పుడు కోఆర్డినేషన్ ఎంటిటీలో CONH3 6 టైమ్స్ ఉంది. దీన్ని మనం అయనైజ్ చేయలేము. సో ఇక్కడ డేటివ్ బాండ్స్ అనేటివి ఫామ్ అవుతాయి. NaH3 ప్లస్ CO మైనస్ ఇలాగా మనం దాన్ని సపరేట్ చేయలేము. అండ్ దట్స్ వై ఇక్కడ నాన్ అయనైజబుల్. సెకండరీ వ్యాలెన్సీ అనేది నాన్ అయనైజబుల్ అండ్ ప్రైమరీ వ్యాలెన్సీ ఈజ్ అయనైజబుల్. ఇట్ కెనాట్ ప్రిడిక్ట్ ద జామెట్రీ, ఇట్ కెన్ ప్రిడిక్ట్ ద జామెట్రీ. సో సపోజ్ ఈ పాయింట్స్ అన్ని మనం దానికి అప్లై చేస్తే వెర్నెస్ థియరీకి జామెట్రీ ఎలా మనం కనుక్కోవచ్చు అనేది మనం వీటిని అప్లై చేస్తే సపోజ్ ఇక్కడ మనం CO NaH3 6 టైమ్స్ Cl3 తీసుకుంటాము. సపోజ్ ఎగ్జాంపుల్ దీని స్ట్రక్చర్ని మనం ఎలా చేయొచ్చు అంటే ప్రైమరీ వ్యాలెన్సీ అండ్ సెకండరీ వ్యాలెన్సీ అన్నారు. సో ప్రైమరీ వ్యాలెన్సీ అంటే ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్కి ఈక్వల్గా ఉంటుంది. ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉంటుంది కోబాల్ట్కి, X ప్లస్ 6 × 0 ప్లస్ 3 × -1 = 0. ఇప్పుడు ఏమవుతుంది 6 × 0 0, X - 3 = 0. ఇప్పుడు X = 3. అంటే ఇక్కడ కోబాల్ట్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత +3. సో ప్రైమరీ వ్యాలెన్సీ అనేది 3కి ఈక్వల్గా ఉంటుంది. అదే సెకండరీ వ్యాలెన్సీ చూస్తే కోఆర్డినేషన్ నంబర్ ఎంత 6. కోఆర్డినేషన్ నంబర్కి ఈక్వల్గా ఉంటుందన్నారు కాబట్టి కోఆర్డినేషన్ నంబర్ ఈజ్ 6 అండ్ ప్రైమరీ వ్యాలెన్సీ అనేది 3. సో ఆక్సిడేషన్ నంబర్ అనేది 3గా ఉంటుంది అండ్ సెకండరీ వ్యాలెన్సీ కోఆర్డినేషన్ నంబర్ అనేది 6గా ఉంటుంది. సో సపోజ్ మనం ఫస్ట్ CO6 NaH3 Cl3 తీసుకుంటాము. ఇక్కడ NaH3 అనేది లైగాండ్స్ CONH3 6 టైమ్స్ Cl3. దీని స్ట్రక్చర్ ఎలా రాయొచ్చు అంటే CO 6 బాండ్స్ అంటే 6 లైగాండ్స్ అనేటివి 6 బాండ్స్గా ఫామ్ అవుతుంది. ఈ 6 లైగాండ్స్ కూడా థిక్ లైన్ అంటే కోఆర్డినేషన్ నెంబర్ 6 కాబట్టి థిక్ లైన్తో చూపిస్తామన్నాము. సో సెకండరీ వ్యాలెన్సీని థిక్ లైన్తో చూపిస్తాము. దట్ ఈస్ ద NaH3 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 NaH3. అదే Cl3 తీసుకుంటే Cl మైనస్ స్టేట్లో ఉంటుంది అండ్ ప్రైమరీ వ్యాలెన్సీని సాటిస్ఫై చేసేది క్లోరైడ్ అయాన్స్ కాబట్టి వీటిని మనం డాటెడ్ లైన్తో చూపిస్తాము. డాటెడ్ లైన్తో చూపించే వాటిని ఏమంటాం ప్రైమరీ వ్యాలెన్సీ. ఇక్కడ ప్రైమరీ వ్యాలెన్సీని సాటిస్ఫై చేసేది కోబాల్ట్లో ఉన్న 3ని సాటిస్ఫై చేసేది ఏంటి క్లోరైడ్ అయాన్స్ కాబట్టి ఈ డాటెడ్ లైన్తో చూపించిన వాటిని మనం డాటెడ్ క్లోరైడ్కి చూపిస్తాం. దట్ ఈస్ ద ప్రైమరీ వ్యాలెన్సీని సాటిస్ఫై చేస్తాయి. థిక్ లైన్తో చూపించే వాటిని మనం అక్కడ సెకండరీ వ్యాలెన్సీని సాటిస్ఫై చేస్తాయి. దట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ CO6 NaH3 Cl3. సో అనదర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే CO NaH3 5 టైమ్స్ Cl2 తీసుకుందాం. ఇక్కడ లైగాండ్స్ అనేటివి NaH3 5 టైమ్స్ అండ్ Cl. ఇక్కడ CO
6 బాండ్స్, ఇక్కడ కూడా కోఆర్డినేషన్ నంబర్ ఎంత ఉంది, 6 ఉంది. 5 NaH3 అండ్ 1 క్లోరిన్, ఈ రెండు కూడా లైగెండ్సే కాబట్టి 6 బాండ్స్ 6 థిక్ లైన్స్ ఏంటి లైగెండ్స్ అంటే సెకండరీ వ్యాలెన్సీ. 1 క్లోరిన్ ఉంది కాబట్టి 1 క్లోరైడ్ గ్రూప్ అండ్ NaH3 ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. సో NaH3 5 వేస్తాం. ఇవి థిక్ లైన్స్తో చూపించిన వాటిని సెకండరీ వ్యాలెన్సీ అంటాము. అదే ప్రైమరీ వ్యాలెన్సీని దేంతో మెన్షన్ చేస్తాము, డాటెడ్ లైన్. డాటెడ్ లైన్తో ఎన్ని క్లోరైడ్స్ ఉన్నాయి, 3 క్లోరైడ్స్ అంటే ప్రైమరీ వ్యాలెన్సీ. ఈ 3 క్లోరైడ్ గ్రూప్స్ కూడా ఇక్కడ సాటిస్ఫై చేస్తాయి +3 స్టేట్ని. దట్స్ వై 1 క్లోరో గ్రూప్ అనేది డాటెడ్ లైన్ థిక్ లైన్ రెండు ఉంటుంది. ఎందుకంటే లైగండ్గాను యాక్ట్ చేస్తుంది, అంటే ప్రైమరీ వ్యాలెన్సీని సాటిస్ఫై చేస్తుంది అండ్ సెకండరీ వ్యాలెన్సీని సాటిస్ఫై చేస్తుంది. ఇంకా అనదర్ 2 క్లోరైడ్ గ్రూప్స్ అనేటివి డాటెడ్ లైన్తో చూపిస్తాము, అవి ప్రైమరీ వ్యాలెన్సీని మాత్రమే సాటిస్ఫై చేస్తుంది. సో అనదర్ ఎగ్జాంపుల్ చూస్తే CO NaH3 4 times Cl2, కోఆర్డినేషన్ నంబర్ ఈజ్ Cl2 అండ్ Cl. ఇక్కడ కోఆర్డినేషన్ నంబర్ అనేది 6. సో CO అనేది NaH3 6 4 NaH3 అండ్ 2 క్లోరైడ్ గ్రూప్స్ అనేటివి సెకండరీ వ్యాలెన్సీ లైగెండ్స్. సో క్లోరో NaH3 NaH3 అంటే ఇక్కడ 6 కోఆర్డినేషన్ నంబర్ వస్తుంది అండ్ క్లోరైడ్ గ్రూప్స్ అనేటివి డాటెడ్ లైన్స్ 2 అంటే ప్రైమరీ వ్యాలెన్సీని సాటిస్ఫై చేసేది క్లోరైడ్ గ్రూప్స్ 2 క్లోరైడ్ గ్రూప్స్ అండ్ 1 క్లోరైడ్ గ్రూప్. కానీ ఒక క్లోరైడ్ గ్రూప్ బయట ఉంది కాబట్టి అంటే కోఆర్డినేషన్ ఎంటిటీ అవుట్ సైడ్ ఉంది కాబట్టి దట్ ఈస్ ద ప్రైమరీ వ్యాలెన్సీని మాత్రమే సాటిస్ఫై చేస్తుంది. అండ్ 2 క్లోరైడ్ గ్రూప్స్ అనేటివి ప్రైమరీ వ్యాలెన్సీని సెకండరీ వ్యాలెన్సీని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి 2 క్లోరైడ్ గ్రూప్స్ థిక్ లైన్ డాటెడ్ లైన్ చూపిస్తాము, 1 క్లోరైడ్కి మాత్రం డాటెడ్ లైన్ మాత్రమే చూపిస్తాము. అంటే ప్రైమరీ వ్యాలెన్సీని సాటిస్ఫై చేస్తే దాన్ని మనం డాటెడ్ లైన్తో చూపిస్తే, సెకండరీ వ్యాలెన్సీని సాటిస్ఫై చేస్తే దట్ ఈస్ సెకండరీ వ్యాలెన్సీ థిక్ లైన్తో చూపిస్తాము. ఇలాగా మనం జామెట్రీని మెన్షన్ చేయొచ్చు, జామెట్రీని డిఫైన్ చేయొచ్చు వెర్నర్స్ థియరీ ప్రకారము. సో వెర్నర్స్ థియరీ ఆఫ్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్ విత్ ఎగ్జాంపుల్స్. ద ఇంపార్టెంట్ పోస్టులేట్స్ ఏంటంటే వీటిని 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు, ప్రైమరీ వ్యాలెన్సీ అండ్ సెకండరీ వ్యాలెన్సీ. సో ప్రైమరీ వ్యాలెన్సీ అంటే ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ అంటే మనకి ఇచ్చిన కాంప్లెక్స్ స్ట్రక్చర్లో ఆక్సిడేషన్ స్టేట్ అనేది డిటర్మైన్ చేయాలి ఫస్ట్ సెంట్రల్ మెటల్ ఆటమ్కి, దానికి ఈక్వల్గా ఉంటే ఆక్సిడేషన్ నంబర్కి ఈక్వల్గా ఉంటే దట్ ఈస్ ద ప్రైమరీ వ్యాలెన్సీ. సెకండరీ వ్యాలెన్సీ అంటే కోఆర్డినేషన్ నంబర్కి ఈక్వల్గా ఉంటుంది. సో డాటెడ్ లైన్తో చూపిస్తే దట్ ఈస్ ద ప్రైమరీ వ్యాలెన్సీ, థిక్ లైన్తో చూపిస్తే దట్ ఈస్ ద సెకండరీ వ్యాలెన్సీ. అంటే ఎన్ని లైగెండ్స్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయో వాటన్నిటిని మనం థిక్ లైన్తో చూపిస్తాము. ఎన్నైతే అక్కడ ప్లస్ ఛార్జ్, మనకు సెంట్రల్ మెటల్ ఆటమ్ ఎప్పుడు ప్లస్ ఛార్జ్ ఉంటుంది, ఎన్ని నెగిటివ్ అయాన్స్ ఉంటాయో వాటిని అన్నిటిని కూడా మనం డాటెడ్ లైన్తో చూపించాలి. సో నెగిటివ్ అయాన్స్ మాత్రమే సాటిస్ఫై చేస్తాయి ప్రైమరీ వ్యాలెన్సీ, ఎందుకంటే ఆక్సిడేషన్ నంబర్ అనేది ప్లస్లో ఉంటే నెగిటివ్ అయాన్స్ మైనస్ ఛార్జ్ ఉంటుంది, ఈ రెండు సాటిస్ఫై అవుతాయి కాబట్టి నెగిటివ్ అయాన్స్ మాత్రమే ప్రైమరీ వ్యాలెన్సీని సాటిస్ఫై చేస్తాయి. ఇట్ ఈస్ అయనైజబుల్. అదే సెకండరీ వ్యాలెన్సీ చూస్తే నెగిటివ్ అయాన్స్ న్యూట్రల్ లైగెండ్స్ రెండు కూడా సాటిస్ఫై, ఎందుకంటే లైగెండ్స్గా ఎలక్ట్రాన్ పెయిర్ని డొనేట్ చేసే కెపాసిటీని లైగెండ్స్ అంటారు. సో ఇక్కడ నెగిటివ్ అయాన్స్ అండ్ న్యూట్రల్ లైగెండ్స్ రెండు కూడా ఎలక్ట్రాన్ పెయిర్ని డొనేట్ చేసే కెపాసిటీ ఉంటుంది కాబట్టి దట్ ఈస్ ద సెకండరీ వ్యాలెన్సీ. అండ్ ఇట్ ఈస్ అయనైజబుల్. ప్రైమరీ వ్యాలెన్సీ అయనైజ్ చేయగలం, ఎందుకంటే ప్లస్ ఛార్జ్ మైనస్ ఛార్జ్ని మనం సపరేట్ చేయగలం కాబట్టి ఇట్ ఈస్ అయనైజబుల్. అదే సెకండరీ వ్యాలెన్స్ ఇట్ ఈస్ నాన్ అయనైజబుల్, లైగెండ్స్ని సెంట్రల్ మెటల్ ఆటమ్ని మనం అయనైజ్ చేయలేం కాబట్టి ఇట్ ఈస్ అ నాన్ అయనైజబుల్. ఇట్ కెనాట్ ప్రిడిక్ట్ ద జామెట్రీ. ప్రైమరీ వ్యాలెన్సీ జామెట్రీని ప్రిడిక్ట్ చేయదు, ఇట్ కెన్ ప్రిడిక్ట్ ద జామెట్రీ. సెకండరీ వ్యాలెన్సీ అనేది జామెట్రీని ప్రిడిక్ట్ చేస్తుంది, అంటే అక్కడ థిక్ లైన్ డాటెడ్ లైన్తో చూపించి జామెట్రీ అనేది షేప్ అనేది తీసుకొస్తుంది కాబట్టి సెకండరీ వ్యాలెన్సీ అనేది జామెట్రీని ప్రిడిక్ట్ చేస్తుంది. ప్రైమరీ వ్యాలెన్సీ ఒక్కటి మాత్రమే తీసుకుంటే ఇట్ కెనాట్ ప్రిడిక్ట్ the geometry. The next one, IUPAC nomenclature of coordination compounds. So coordination compounds complex structures అనేటివి more number of complex structures అనేటివి ఉంటాయి. వీటికి మనం
నేమింగ్ అనేది ఇవ్వాలి. ఈ నేమింగ్ అనేది IUPAC నామెన్క్లేచర్ అంటే IUPAC రూల్స్ని బట్టి ఇక్కడ నేమ్ అనేది ఇవ్వచ్చు. సో ఫస్ట్ ఇది వీటి యొక్క ప్రాసెస్ అంటే ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ పాయింట్ చూస్తే పాజిటివ్ అయాన్స్ ఆర్ ఫస్ట్ నేమ్డ్ ఫాలోడ్ బై నెగిటివ్ అయాన్స్. అంటే ఇచ్చిన కాంప్లెక్స్ స్ట్రక్చర్లో ఫస్ట్ పాజిటివ్ అయాన్ ఏముంటుంది, నెగిటివ్ అయాన్ ఏముంటుందో చూసుకోవాలి. వాటి రెండింటిని సపరేట్ చేసి ఫస్ట్ పాజిటివ్ అయాన్ నుంచి స్టార్ట్ చేసి నెగిటివ్ అయాన్తో ఎండ్ చేయాలి. సో ఇక్కడ చూస్తే K4FeCN 6 times. K is the పాజిటివ్ అయాన్, ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ పొటాషియం, ఇది ఎప్పుడు ప్లస్ ఛార్జే ఉంటుంది. సో ప్లస్ ఛార్జ్ పొటాషియం ప్లస్ ఛార్జ్ ఉంటుంది. FeCN టోటల్గా సెంట్రల్ మెటల్ ఆటమ్ అండ్ లైగాండ్స్ కలిపి, అంటే దీని మొత్తాన్ని స్క్వేర్ బ్రాకెట్లో ఉండేదాన్ని ఏమంటాం, కోఆర్డినేషన్ ఎంటిటీ అంటాము. ఈ కోఆర్డినేషన్ ఎంటిటీ మొత్తానికి మైనస్ ఛార్జ్ వస్తుంది. అంటే ఏదైనా సరే ఒకవేళ కోఆర్డినేషన్ ఎంటిటీ అనేది ప్లస్ ఛార్జ్తో ఉంటే, అంటే పాజిటివ్ అయాన్గా ఉంటే, అప్పుడు పాజిటివ్ అయాన్ నుంచి స్టార్ట్ చేసి నెగిటివ్ అయాన్తో ఎండ్ చేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ రూల్. ఫస్ట్ రూల్ ఏంటంటే కాంప్లెక్స్ స్ట్రక్చర్ అనేది పాజిటివ్తో స్టార్ట్ చేసి నెగిటివ్తో ఎండ్ చేయాలి. ఇక్కడ పాజిటివ్ ఏంటి, పొటాషియం. నెక్స్ట్ కాంప్లెక్స్ స్ట్రక్చర్లో లైగాండ్తో స్టార్ట్ చేయాలి. ఎన్ని లైగాండ్స్ ఉన్నాయో దాన్ని బట్టి స్టార్ట్ చేయాలి. 6 ఉంటే హెక్సా సైనో ఫెర్రేట్ 2. సో ఇక్కడ 2 బ్రాకెట్లో చెప్పే వాటిని 2 అంటున్నాం కదా, దీన్నే ఆక్సిడేషన్ స్టేట్ అంటాము. సెంట్రల్ మెటల్ ఆటమ్ యొక్క కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం దాని యొక్క ఆక్సిడేషన్ స్టేట్, సెంట్రల్ మెటల్ ఆటమ్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ అనేది మనం డిటర్మైన్ చేయాలి. ఐరన్కి 2 ఉంటుంది. ఇక్కడ K4FeCN 6 +1 4 into +1 +x +6 into -1. ఐరన్కి తెలియదు కాబట్టి x అనుకున్నాము. +4 +x -6 = 0, x -2 = 0, x = 2. సో సెంట్రల్ మెటల్ ఆటమ్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత, 2 కాబట్టి ఫెర్రేట్. సో పొటాషియం, దీని నేమ్ ఎలా రాసుకోవచ్చు, ఫస్ట్ రూల్ ఏంటి, పాజిటివ్తో స్టార్ట్ చేసి పాజిటివ్ అయాన్తో స్టార్ట్ చేసి నెగిటివ్ అయాన్తో ఎండ్ చేయాలి. సో పొటాషియం హెక్సాసైనోఫెర్రేట్ 2, పొటాషియం హెక్సాసైనోఫెర్రేట్. ఈ ఆక్సిడేషన్ స్టేట్ అనేది సెంట్రల్ మెటల్ ఆటమ్ యొక్క బ్రాకెట్లో మాత్రమే మెన్షన్ చేయాలి. సో ఏ సెంట్రల్ మెటల్ ఆటమ్కైనా ఫస్ట్ మనం ఆక్సిడేషన్ స్టేట్ అనేది కనుక్కొని దాన్ని మనం బ్రాకెట్లో మెన్షన్ చేయాలి. సో ఫస్ట్ రూల్ అయితే పాజిటివ్ అయాన్తో స్టార్ట్ చేసి నెగిటివ్ అయాన్తో ఎండ్ చేయాలి. So K4 potassium is the positive ion కాబట్టి potassium hexacyanoferrate 2. So second one చూస్తే with the coordination sphere అంటే మనకు కాంప్లెక్స్ స్క్వేర్ బ్రాకెట్లో ఏదైతే ఉంటుందో దాన్ని మనం కోఆర్డినేషన్ స్పియర్ ఆర్ కోఆర్డినేషన్ ఎంటిటీ అంటాము. సో దానిలో మనం నేమింగ్ స్టార్ట్ చేసేటప్పుడు లైగాండ్స్ నుంచి స్టార్ట్ చేయాలి. లైగాండ్స్ NH3 4 times ఉంది కదా, దీని నుంచి స్టార్ట్ చేయాలి. నేమ్డ్ బిఫోర్ విత్ ద కోఆర్డినేషన్ స్పియర్ లైగాండ్స్ ఆర్ నేమ్డ్ బిఫోర్ ద మెటల్ ఆటమ్ ఆర్ అయాన్. హౌవర్ ఇన్ ఫార్ములా మెటల్ అయాన్ ఇఫ్ రిటన్ ఫాస్ట్. సో పాజిటివ్ అయాన్ నుంచి స్టార్ట్ చేసి నెగిటివ్ అయాన్తో ఎండ్ చేయాలి. అండ్ కోఆర్డినేషన్ ఎంటిటీలో లైగాండ్తో స్టార్ట్ చేసి తర్వాత సెంట్రల్ మెటల్ ఆటమ్ అనేది రాయాలి. సో ఇక్కడ సెకండ్ పాయింట్లో ఎగ్జాంపుల్ చూస్తే CuNH3 4 times SO4 అనేది మైనస్ ఛార్జ్, Cu ఇది ప్లస్ ఛార్జ్ ఉంటుంది. ప్లస్ మైనస్ కలిపితేనే కదా కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ప్లస్ మైనస్ అంటే ఇక్కడ ఫస్ట్ రూల్ ఏంటి, పాజిటివ్తో స్టార్ట్ అయ్యి నెగిటివ్తో ఎండ్ చేయాలి. పాజిటివ్ ఏంటి, ఇక్కడ CuNH3 కాంప్లెక్స్ స్ట్రక్చర్ మొత్తం ప్లస్ ఛార్జ్. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. అదే కాంప్లెక్స్ స్ట్రక్చర్లో దేని నుంచి స్టార్ట్ చేయాలి, లైగాండ్ నుంచి స్టార్ట్ చేయాలి. సో టెట్రా అమైన్ కాపర్ 2, ఇక్కడ 2 ఇస్ ద కాపర్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్. సో కాపర్కి తెలీదు X+4 into అమ్మోనియాకి ఆక్సిడేషన్ స్టేట్ 0 ఉంటుంది. SO4కి -2 ఉంటుంది, -2 = 0, X = 2 అవుతుంది. సో ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ అనేది ఎప్పుడు పెడతామంటే సెంట్రల్ మెటల్ ఆటమ్ ఎక్కడైతే రాస్తామో అక్కడ మనం బ్రాకెట్లో మెన్షన్ చేస్తాము. సో టెట్రా అమైన్, ఇక్కడ ఫస్ట్ ప్లస్ అనేది ఈ కాంప్లెక్స్ స్ట్రక్చర్కి వచ్చింది కాబట్టి ఫస్ట్ కాంప్లెక్స్ స్ట్రక్చర్తో స్టార్ట్ చేయాలి. ఈ కాంప్లెక్స్ స్ట్రక్చర్లో కూడా లైగాండ్ నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి టెట్రా అమైన్ 4 ఉంటే
టెట్రా అమైన్ కాపర్, Cu అంటే కాపర్, ఆక్సిడేషన్ స్టేట్ ఎంత 2, సల్ఫేట్ మైనస్తో ఎండ్ చేస్తాం కాబట్టి ప్లస్ పాజిటివ్ అయాన్స్తో స్టార్ట్ చేసి నెగిటివ్ అయాన్స్తో ఎండ్ చేస్తాం కాబట్టి టెట్రా అమైన్ కాపర్ 2 సల్ఫేట్. థర్డ్ పాయింట్, ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే పాజిటివ్ అయాన్స్తో స్టార్ట్ చేసి నెగిటివ్ అయాన్తో ఎండ్ చేయాలి. నెక్స్ట్ వన్ కోఆర్డినేషన్ స్పేర్, కాంప్లెక్స్ స్ట్రక్చర్లో ఏదైతే ఉంటుందో అక్కడ నేమింగ్ స్టార్ట్ చేసేటప్పుడు లైగెండ్తో స్టార్ట్ చేసి సెంట్రల్ మెటల్ యాటమ్ రాసాక ఆ సెంట్రల్ మెటల్ యాటమ్ తర్వాత బ్రాకెట్లో ఆక్సిడేషన్ స్టేట్ అనేది మెన్షన్ చేయాలి. The next one, prefixes are used to denote the number of the same ligands that are present in the coordination sphere. So coordination sphere లో ఇప్పుడు ligands అనేటివి 4 ఉంటాయి, 5, 6, 2, 3 ఇలా ఉంటాయి. వాటి యొక్క నంబరింగ్ని బట్టి వాటికి మనం సింపుల్ ligands, కాంప్లెక్స్ ligands, సింపుల్ ligands, కాంప్లెక్స్. సింపుల్ ligands అంటే Cn మైనస్ Cl మైనస్ ఇలా ఉంటే సింపుల్ ligands అంటాము. అవి 2 ఉంటే నంబర్ ఆఫ్ లైగాండ్స్ కోఆర్డినేషన్ స్పియర్, 2 లైగాండ్స్ ఉంటే డై అంటాము నేమింగ్లో, 3 ఉంటే ట్రై, 4 ఉంటే టెట్రా, 5 ఉంటే పెంటా, 6 ఉంటే హెక్సాగా రాస్తాము. నెక్స్ట్ కాంప్లెక్స్ లైగాండ్స్ తీసుకుంటే దట్ మీన్స్ ఇథిలీన్ డైఅమైన్ అండ్ ఆక్సలేటో ఇలా వచ్చినప్పుడు అంటే 2 మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ పెయిర్ని డొనేట్ చేసే కెపాసిటీ ఉన్నప్పుడు అప్పుడు 2 నంబర్ లైగెండ్స్ అనేవి 2 ఉంటే బిస్ అంటాము, 3 ఉంటే ట్రిస్ అంటాము, 4 ఉంటే టెట్రాకిస్ అంటాము, 5 ఉంటే పెంటాకిస్, 6 ఉంటే హెక్సాకిస్గా ఉంటాం. సో కాంప్లెక్స్ లైగెండ్స్ని నేమింగ్ అప్పుడు బిస్, ట్రిస్, టెట్రాకిస్, పెంటాకిస్, హెక్సాకిస్ అంటే సింపుల్ లైగెండ్స్కి డై, ట్రై, టెట్రా, పెంటా, హెక్సాగా అంటాము. సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే CO NH2 CH2 CH2 NH, దట్ ఈజ్ అ ఇథిలీన్ డైఅమైన్. ఇథిలీన్ డైఅమైన్ అనేది బైడెంటేట్ లైగాండ్. సో బైడెంటేట్ లైగాండ్ అంటే మనం కాంప్లెక్స్ లైగాండ్ అనమాట. కాంప్లెక్స్ లైగాండ్ అనేటివి 2 మాలిక్యూల్స్ అనేటివి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయి. అందుకే డైక్లోరో బిస్, ఇథిలీన్ డైఅమైన్కి 2 ఉంటే బిస్ అంటాం కదా, బిస్, ఇథిలీన్ డైఅమైన్, కోబాల్ట్, 3 క్లోరైడ్. సో ఫస్ట్ పాయింట్ ఏంటి, పాజిటివ్ నుంచి స్టార్ట్ చేసి నెగిటివ్తో ఎండ్ చేయాలి. సో ఇక్కడ పాజిటివ్ అనేది కాంప్లెక్స్ స్ట్రక్చర్, నెగిటివ్ అనేది Cl మైనస్. సో ఫస్ట్ దీన్ని మనం స్టార్ట్ చేయాలి. ఇందులో లైగాండ్స్ 2 టైప్స్ ఆఫ్ అంటే హెట్రోలిప్టిక్ లైగాండ్స్ ఉన్నాయి, అంటే ఇథిలీన్ డైఅమైన్ ఉంది అండ్ క్లోరైడ్ ఉంది. సో ఇక్కడ క్లోరైడ్ తీసుకుంటే క్లోరైడ్ అనేది Cl2 అండ్ ఇథిలీన్ డైఅమైన్ అంటే E. ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కూడా తీసుకోవాలి. 2 టైప్స్ ఆఫ్ అంటే మోర్ టైప్స్ ఆఫ్ లైగాండ్స్ ఉన్నప్పుడు వాటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇథిలీన్ డైఅమైన్ అండ్ క్లోరో 2 టైప్స్ ఆఫ్ లైగాండ్స్ ఉన్నాయి. సో C ఫస్ట్ వస్తుంది ఈతో పోలిస్తే, అందుకే మనం ఫస్ట్ డైక్లోరో తీసుకున్నాం. క్లోరో అనేది నార్మల్ అంటే సింపుల్ లైగాండ్ కాబట్టి డై యూస్ చేసాము. అది ఇథిలీన్ డైఅమైన్ అనేది కాంప్లెక్స్ లైగాండ్ కాబట్టి బిస్ అని యూస్ చేసాము. 2 ఉన్నాయి, బిస్, ఇథిలీన్ డైఅమైన్, కోబాల్ట్, 3 క్లోరైడ్. పాజిటివ్ అండ్ నెగిటివ్ లాస్ట్ ఎండ్ అయిందేంటి నెగిటివ్తో, క్లోరైడ్ అనేది నెగిటివ్ కాబట్టి క్లోరైడ్. లైగాండ్స్ ఆర్ నేమ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో ఇక్కడ సెకండ్ అనదర్ ఎగ్జాంపుల్ చూస్తే PtCl2 NH3 ట్వైస్ తీసుకున్నాం. ఇక్కడ క్లోరైడ్ అండ్ అమ్మోనియా అనేది లైగాండ్స్. ఇక్కడ అమ్మోనియా అనేది NH3 ట్వైస్ అండ్ Cl2. అమ్మోనియాలో ఏ ఫస్ట్ వస్తుంది అండ్ క్లోరోలో సి ఏతో పోలిస్తే ఏనే ఫస్ట్ వస్తుంది కాబట్టి ఫస్ట్ ఈ 2 టైప్స్ ఆఫ్ లైగాండ్స్ ఉన్నప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఫస్ట్ అమ్మోనియాని తీసుకుంటాం కాబట్టి డైఅమైన్, డైక్లోరో, ప్లాటినం 2. ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ కనుక్కోవాలి అంటే ప్లాటినం తెలీదు, X+2 × -1 +2 × 0. సో X-2 = 0, X = 2. సో ఆ ప్లాటినం యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఎంత ఉంటుందంటే 2గా ఉంటుంది.
The next one, anionic ligands are denoted by suffix O. ఇక్కడ anionic ligands అంటే ఎలక్ట్రాన్ రిచ్ స్పీసీస్ అంటే నెగిటివ్ అయాన్స్ ఉంటాయి కదా, సో క్లోరైడ్, బ్రోమైడ్, సైనైడ్, SCN-OH- ఇలా anionic ligands ఉంటే వాటిని ఓతో లాస్ట్ సఫిక్స్లో లాస్ట్లో ఓ అనే సౌండ్తో మనం పిలుస్తాము. సో Cl- క్లోరో, Br- బ్రోమో, Cn- సైనో, SCN- థయోసైనటో, OH- హైడ్రాక్సో. అదే SO4- తో సల్ఫటో, సల్ఫో, C2O4- ఆక్సలేటో, NO2- నైట్రిటో, N, CH3CO- ఎసిటేటో, ONO- నైట్రిటో. సో నెగిటివ్ ఛార్జ్ ఉండే లైగాండ్స్ కానైతే వాటిని ఓ సౌండ్తో మనం పిలుస్తాము. అండ్ న్యూట్రల్ లైగాండ్స్ మాత్రం వాటి యొక్క నేమింగ్తోనే H2O అంటే ఆక్వా, అమ్మోనియా అంటే అమైన్, CO అంటే కార్బనైల్, NO అంటే నైట్రసో. NO- ఈజ్ ఆల్సో మైనస్ ఛార్జ్ నైట్రసో అంటాము. అంటే ఇక్కడ యానియానిక్ లైగాండ్స్ అంటే మైనస్ ఛార్జ్తో ఉండే లైగాండ్స్ని ఓ సౌండ్తో మనం పిలుస్తాము. The next one, oxidation state of the metal ion is denoted by Roman numerals. So ఎక్కడైతే సెంట్రల్ మెటల్ ఆటమ్ ఉంటుందో ఆ సెంట్రల్ మెటల్ ఆటమ్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ని రోమన్ న్యూమరల్స్తో బ్రాకెట్లో మెన్షన్ చేస్తాము. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ IUPAC నేమ్స్. ఇక్కడ సపోజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము, రెండు కూడా కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ పక్క పక్కనే ఉంటుంది, అంటే ప్లస్ మైనస్, క్యాటయాన్ నుంచి స్టార్ట్ చేసి యానయాన్తో ఎండ్ అవ్వాలి. సో క్యాటయాన్ నుంచి స్టార్ట్ చేస్తే AgNH3 twice, AgCN twice. AgNH3 twice is the plus charge, AgCN twice is the minus charge. ఎందుకు సైనైడ్ అయాన్ అనేది మైనస్ ఛార్జ్ కాబట్టి ఇది మైనస్, ఇది ప్లస్. ఫస్ట్ రూల్ ఏం చెప్తుంది? ఫస్ట్ రూలు పాజిటివ్తో స్టార్ట్ చేసి నెగిటివ్తో ఎండ్ చేయాలి. సో పాజిటివ్తో స్టార్ట్ చేస్తే ఇది ఈ కాంప్లెక్స్ స్ట్రక్చర్ నుంచి స్టార్ట్ చేయాలి, AgNH3 twice నుంచి స్టార్ట్ చేయాలి. సో diamine silver 2, డైసైనో అర్జెంటేట్ 2. సో ఇక్కడ అర్జెంటేట్ అన్నాము, ఇక్కడేమో సిల్వర్ అన్నాం, రెండు ఏజీనే, ఇక్కడ మాత్రం అర్జెంటేట్ అన్నాము, ఇక్కడేమో సిల్వర్ అన్నాం. ఇక్కడ ఎందుకు అలా అన్నామంటే ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ ఉండే వాటికి నెగిటివ్ ఛార్జ్ ఉండే కాంప్లెక్స్ స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు ఆ సెంట్రల్ మెటల్ యాటమ్కి 8 అని యూజ్ చేయాలి. తర్వాత రూల్ నంబర్ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్లస్ AgNH3 twice is the plus charge, AgCN twice is the negative charge, diamine silver 2, డైసైనో అర్జెంటేట్ అంటాము దీని నేమింగ్. The next one చూస్తే, if the charge of the coordination entity is a negative, the name of metal ends with a suffix 8. సో ఇక్కడ సపోజ్ SCN థయోసైనటో 4 టైమ్స్ ఉన్నాయి కాబట్టి లైగాండ్స్ టెట్రా థయోసైనటో. ఇక్కడ 2- ఉంది కాబట్టి ఇది నెగిటివ్ ఛార్జ్. ఇలా నెగిటివ్ ఛార్జ్ ఉన్నప్పుడు సెంట్రల్ మెటల్ ఆటమ్కి 8 అని యూజ్ చేయాలి. ఇక్కడ చూస్తే టెట్రా థయోసైనటో కోబాల్టేట్ 2 అయాన్, కోబాల్టేట్. సో ఎక్కడైతే నెగిటివ్ ఛార్జ్ కాంప్లెక్స్ స్ట్రక్చర్ పైన నెగిటివ్ ఛార్జ్ వస్తుందో ఆ నెగిటివ్ ఛార్జ్ వచ్చినప్పుడు ఆ సెంట్రల్ మెటల్ ఆటమ్కి 8 అని మెన్షన్ చేయాలి. సో ఐరన్ ఉంటే ఫెర్రేట్, PB ఉంటే ప్లంబేట్, AG ఉంటే అర్జెంటేటు, AU ఉంటే ఆరేట్, SN ఉంటే స్టానేట్. సో ఏ నేమ్ అయితే ఆ నేమ్కి 8 అని మనం యూజ్ చేయాలి. నెక్స్ట్ వన్, బ్రిడ్జింగ్ లైగాండ్స్. దట్ మీన్స్ బ్రిడ్జింగ్ లైగాండ్స్ అంటే ఇక్కడ NH3 ఒక సెంట్రల్ మెటల్ ఆటమే 2 types of ligand, 1 type of ligand తో 2 డేటివ్ బాండ్స్ ఇలా ఫామ్ అయితే దాన్ని బ్రిడ్జింగ్ లైగాండ్స్ అంటాము. ఈ బ్రిడ్జింగ్ లైగాండ్స్ ఉన్నప్పుడు మ్యూ అని మెన్షన్ చేస్తాము, ప్రిఫిక్స్లో మ్యూ అని మెన్షన్ చేస్తాము. ఇక్కడ కోబాల్ట్ 2 సెంట్రల్ మెటల్ ఆటమ్స్ ఉన్నాయి, NH3 అమ్మోనియా, ఇక్కడ NH2 NH3 4 టైమ్స్ ఉన్నాయి. సో మ్యూ అమైనో, మ్యూ హైడ్రాక్సో, బిస్ టెట్రామైన్ కోబాల్ట్ 3. అంటే ఇక్కడ బ్రిడ్జ్డ్ లైగాండ్స్ ఉంటే వాటికి మనం మ్యూ అని మెన్షన్ చేయాలి.
The next one, using IUPAC names, write the formulas for following. Tetrahydroxozincate, tetrahydroxozincate 2 ion అన్నారు. సో కాంప్లెక్స్ స్ట్రక్చర్ అయాన్ అన్నారు కాబట్టి ఇక్కడ మైనస్ ఛార్జ్ ఉంటుంది. సెంట్రల్ మెటల్ ఆటమ్ ఏంటి, జింక్, Zn. 2 ion అన్నారు కాబట్టి -2. OH టెట్రా అన్నారు కాబట్టి OH, టెట్రా హైడ్రాక్సో అంటే OH 4 times, టెట్రా అన్నారు కాబట్టి OH. సో ఇలాగా మనం స్ట్రక్చర్ అనేది రాయొచ్చు. సో సెకండ్ వన్ చూస్తే టెట్రా అమైన్ కోబాల్ట్ 3 సల్ఫేట్. టెట్రా కాంప్లెక్స్ స్ట్రక్చర్లో లైగాండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంట్రల్ మెటల్ ఆటమ్ చూడాలి, కోబాల్ట్ అండ్ లైగాండ్స్ అనేటివి అమైన్ NaH3, ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి కాబట్టి 4 times, సల్ఫేట్ SO4. సో CONH3 4 times. ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ చూస్తే 3 ఉంది, సల్ఫేట్ -2, ఇదేమో 3 స్టేట్ ఉంది కాబట్టి మనకి ఇక్కడ +3 అంటే దీన్ని 2 times వేయాలి, దీన్ని 3 times వేయాలి. దట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ టెట్రా అమైన్ కోబాల్ట్ 3 సల్ఫేట్. అంటే ఇక్కడ మనం వ్యాలెన్సీ అనేది చూడాలి. సో థర్డ్ వన్ చూస్తే పొటాషియం టెట్రా క్లోరో పెల్లాడేట్. ఇక్కడ చూస్తే K2PdCl4. ఇక్కడ పొటాషియం అన్నారు K. నెక్స్ట్ సెంట్రల్ మెటల్ ఆటమ్ పెల్లాడియం PD, టెట్రా క్లోరో అన్నారు కాబట్టి Cl4. ఇక్కడ ఆక్సిడేషన్ స్టేట్ 2 అన్నారు కాబట్టి 4 Cl మైనస్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 అన్నారు కాబట్టి ఇక్కడ K2 అని మెన్షన్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ +2 ఉంటే ఇక్కడ -4 ఉంటే టోటల్ 2 అనేది ఆక్సిడేషన్ స్టేట్ అనేది పెల్లాడియంకి వస్తుంది. సో నెక్స్ట్ వన్, ఫోర్త్ వన్, పొటాషియం ట్రై ఆక్సలేటో క్రోమేట్. పొటాషియం ట్రై ఆక్సలేటో అన్నారు. ఆక్సలేటో అంటే C2O4, ఎన్ని ఉన్నాయి, ట్రై ఉన్నాయి కాబట్టి 3. అండ్ సెంట్రల్ మెటల్ ఆటమ్ క్రోమేట్ అన్నారు కాబట్టి క్రోమియం. పొటాషియం అన్నారు K. ఇక్కడ పొటాషియం అన్నప్పుడు పొటాషియమే K ఒకటి మెన్షన్ చేస్తాము. అండ్ ఆక్సిడేషన్ స్టేట్ చూస్తాము 2 అన్నారు కాబట్టి క్రోమేట్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ 2 అన్నారు కాబట్టి ఇక్కడ C2O4 అంటే -3 +2 అంటే ఇక్కడ K3 CrC2O4 థ్రైస్ అనేది వస్తుంది. సో IUPAC నేమ్స్ ఇలా కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఇచ్చి నేమ్ రాయమంటారు, లేదా నేమ్ ఇచ్చి కాంప్లెక్స్ స్ట్రక్చర్ వేయమన్నా సరే ఈ మెథడ్లో IUPAC నేమ్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవుతూ నేమింగ్ అనేది ఇవ్వాలి. సో నెక్స్ట్ వన్, స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్, వీక్ ఫీల్డ్ లైగాండ్ అని 2 types ఆఫ్ లైగాండ్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం హైబ్రిడైజేషన్ చూస్తే sp3d2 sp3 ఇలా ఉంటాయి. సో సపోజ్ మనం FeCN 6 times తీసుకున్నాము, ఇది కాంప్లెక్స్ స్ట్రక్చర్ -2. CN- అనేది స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్. ఇక్కడ చూస్తే స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్, CO CN- EN NH3 ఇవన్నీ కూడా స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్స్. ఇలా స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్స్ ఉన్నప్పుడు ఐరన్ 3d6 కదా, 3d6 స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్స్ ఉన్నప్పుడు ఇక్కడ 1 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నప్పుడు ఈ అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ అనేటివి రీఅరేంజ్మెంట్ అవుతాయి. అంటే అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ పెయిరప్ అవుతాయి. అంటే ఇక్కడ 4 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, అవన్నీ కూడా పెయిరప్ అయ్యి బ్లాంక్ d ఆర్బిటాల్స్ అనేటివి ఫామ్ అవుతాయి. స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ ఉన్నప్పుడు మాత్రమే, అంటే CN - CO ఇలా ఉన్నప్పుడు మాత్రమే అవి రీఅరేంజ్మెంట్ అయిపోయి ఎంటీ d ఆర్బిటాల్స్ వస్తుంది. కాబట్టి హైబ్రిడైజేషన్ అనేది D నుంచి స్టార్ట్ అవుతుంది. అదే వీక్ ఫీల్డ్ ఉందనుకోండి, I- Br- ఇలా ఉన్నప్పుడు సపోజ్ FeBr6 తీసుకుంటాము, Br6 తీసుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది, sp3d2 హైబ్రిడైజేషన్ ఉంటుంది. అంటే ఇక్కడ 5 d ఆర్బిటాల్స్లోనూ 1 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ ఉంటుంది, దీన్ని మనకు రీఅరేంజ్మెంట్ అవ్వదు. నెక్స్ట్ ఏమవుతుంది, ఇది 3d 4s తీసుకుంటాము, 4p తీసుకుంటాము అండ్ 4d తీసుకుంటాము. అప్పుడు sp3d2 హైబ్రిడైజేషన్ ద్వారా 6 డేటివ్ బాండ్స్ అనేటివి ఫామ్ అవుతాయి. సో స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్, వీక్ ఫీల్డ్ లైగాండ్ అంటే స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్స్లో రీఅరేంజ్మెంట్ అనేది జరగడం వల్ల D2sp3 నుంచి హైబ్రిడైజేషన్ స్టార్ట్ అవుతుంది. అదే వీక్ ఫీల్డ్ లైగాండ్స్లో sp3d2 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ రీఅరేంజ్మెంట్ జరగదు. 1 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్ ఉన్న 2 అన్పెయిర్డ్ ఎలక్ట్రాన్స్ 4, 5 ఎన్ని ఉన్నా సరే అక్కడ రీఅరేంజ్మెంట్ జరగకపోవడం వల్ల ఎంటీ d ఆర్బిటాల్స్ అనేటివి ఉండవు. ఎంటీ d ఆర్బిటాల్స్ ఉండకపోవడం
లేకపోవడం వల్ల sp3d2 అంటే 4s 4p 4d తీసుకుంటాము. ఇలాగా హైబ్రిడైజేషన్ అనేది చెప్పచ్చు. నెక్స్ట్ వన్ ఈ కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ అనేటివి క్యాన్సర్ ట్రీట్మెంట్లోను క్యాన్సర్ ట్రీట్మెంట్ మెడిసిన్స్ అండ్ చాలా టైప్స్ ఆఫ్ మెడిసిన్స్లో వీటిని యూస్ చేస్తుంటారు. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే క్లోరోఫిల్ అనేది లీవ్స్లో ఉంటుంది. ఈ క్లోరోఫిల్ కూడా ఒక కాంప్లెక్స్ స్ట్రక్చర్. అండ్ హిమోగ్లోబిన్, బ్లడ్లో ఉండే హిమోగ్లోబిన్ కూడా ఒక కాంప్లెక్స్ స్ట్రక్చర్. ఐరన్ ఈజ్ ద సెంట్రల్ మెటల్ యాటమ్ అండ్ క్లోరోఫిల్, మెగ్నీషియం ఈజ్ ద సెంట్రల్ మెటల్ యాటమ్. సో క్లోరోఫిల్ అండ్ హిమోగ్లోబిన్ కూడా కాంప్లెక్స్ స్ట్రక్చర్స్. సో బయలాజికల్గా చాలా యూజెస్ అనేటివి ఉంటాయి వీటి ఈ కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ వలన. సో దట్స్ వై ఇక్కడ కాంప్లెక్స్ స్ట్రక్చర్స్ అనేటివి వెరీ యూజ్ఫుల్ టు అవర్ health. Thank you.